హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంట్లోనే ఉసిరికాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దామా? ముందుగా ఉసిరికాయలు కడిగేసి పెట్టుకోవాలి అండి. ఇది పావు కిలో దాకా ఉంటాయి. పావు కిలో ఉసిరికాయలు తీసుకొని దాన్ని మంచిగా కడిగేసుకొని ఒక క్లాత్లో వేసుకొని నీట్గా తుడిసేసుకోవాలండి. తడిగా అనేది ఉండకూడదు. మంచిగా నీట్గా తుడిసేసాక దీన్ని కట్ చేసుకోవాలి. ముక్కల్ని ఈ ఉసిరికాయల్ని కట్ చేసుకోవాలండి. ఇక కాట్లు ఉన్నాయి కదండి, గీతల్లా ఉన్నాయి కదండి, అలా అందులో దాన్ని చూసుకుంటే కట్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. ఇలా ముక్కల్లాగా కట్ చేసుకున్నాక ఒక బాండి పెట్టుకొని దానిలో ఒక 2 స్పూన్లు ఆవాలు వేసుకోవాలి. 2 స్పూన్ల దాకా వేసుకోవాలండి. 2 స్పూన్లు కొంచెం ఎక్కువ వేసుకున్న బాగుంటుంది. అంటే ఘాటు కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. తర్వాత నేను మెంతులు వేయించి పట్టిన పౌడర్ ఉంది అండి. ముందు ఈ ఆవాలని వేయించుకోవాలి. లైట్గా వేయించి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చల్లారాక ఒక మిక్సీలో వేసుకొని దానిలోనే 1 స్పూను మెంతి పొడి కూడా వేసుకొని మిక్స్ పట్టేసుకోవాలి. మెత్తగా చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ పోయాలి. ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలంటే ఉసిరికాయను వేయించుకోవాలండి. వేసి బాగా వేయించుకోవాలి ఉసిరికాయలను. ఒక 10 నిమిషాల దాకా ఇలాగే ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఫ్రై కావాలి, కొంచెం కలర్ చేంజ్ అవుతాయి, కలుపుతూ ఉండాలి. ఇలా ఫ్రై అయ్యాక తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి ఆవాలు 1 స్పూన్, 1 స్పూన్ 1.5 స్పూన్ దాకా వేసుకోవాలి. ఎండుమిర్చి, జీలకర్ర, ఎండుమిర్చి కూడా ఒక 6-7 వేసానండి. కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉసిరికాయలోకి ఈ ఎండుమిర్చి వేయడం వల్ల తినేటప్పుడు మాత్రం సూపర్ వస్తుంది, చాలా టేస్టీగా ఉంటాయి ఎండుమిర్చి. తర్వాత ఎల్లిపాయలు కూడా వేసుకున్నాను. ఇది బాగా వేగి తర్వాత మంట ఆపేయాలండి. ఎందుకంటే చల్లగా కావాలి ఆయిల్, వేడి మీద పోయకూడదు. చల్లగా అయినాక వేసుకోవాలి, ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత ఈ ఉసిరికాయలోకి వేయించిన ఉసిరికాయలోకి ఎల్లిపాయలు ఒక కప్పులో సగం దాకా కారం వేసుకున్నానండి. తర్వాత కారం కన్నా కొంచెం తక్కువ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ ఆవాలు, మెంతులు మిక్స్ పట్టాను కదండి, ఆ పౌడర్ కూడా వేసేసుకొని ఈ పూర్తిగా చల్లారాక ఇది ఉంటుంది కదండి, వేయించిన ఆయిల్ అంతా వాళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇది ఒక 3 days దాకా మాగాలి. మంచిగా మాగిందనుకో చాలా టేస్టీగా ఉంటుంది. మంచిగా కలుపుకోవాలండి. తర్వాత దీనిలోకి నేను నిమ్మరసం కూడా వేసాను. నిమ్మరసం ఒక 2 స్పూన్స్ వేసుకోవచ్చండి. మీరు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అంటే ఎక్కువ వేస్తే పుల్లగా మంచిగా వస్తుంది టేస్ట్. మీకు కావాలంటే ఎక్కువనే కూడా వేసుకోవచ్చు. ఇది పూర్తిగా మంచిగా లోపల మసాలాలన్నీ కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. అంతే అండి, ఉసిరికాయ రెడీ. దీన్ని 3 days తర్వాత తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ.